కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఆహాకారాలు చేస్తున్నారు. 2 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ లేక నీరు రాకపోవడంతో రోగులు వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కరెంటు లేక రోగులు విస్తుపోతున్నారు. అయితే విద్యుత్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రోగులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ మైథిలి అభయం ఇచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఆసుపత్రిలో రోగులు బాలింతలు ఇబ్బందులు పడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, కరెంటు లేక ఇటు నీరు రాక. ఏంటి అప్డేట్స్? ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? ఏం చెప్తా ఉన్నారు? నవీన్, 2 రోజుల క్రితం కురిసిన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆసుపత్రి ఆవరణంలో ఉన్న చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ఆసుపత్రిలోకి కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. తర్వాత తొందరలోనే రెక్టిఫై చేస్తారని రోగులు అనుకున్నారు. కానీ 2 రోజులు అయింది, ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేపట్టకపోవడంతో 2 రోజుల నుంచి చీకట్లోనే పేషెంట్స్ మగ్గుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కంటి ఆపరేషన్లు కూడా విద్యుత్ లేక నిలిచిపోయాయి. మరోవైపు గర్భిణీలు, బాలింతలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బాలింతలు చిన్నపిల్లలు పెట్టుకొని రాత్రి కరెంటు లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఫ్యాన్ గాలి లేకపోవడంలో ఉక్కపోతతో అల్లాడిపోతున్నాము. ఆసుపత్రి సిబ్బంది చెప్తే కరెంటు వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పట్లేదు. ఇప్పటికైతే 2 రోజులైంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు ఆసుపత్రికి ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి మంత్రాలయం నియోజకవర్గం నుంచి కూడా పేషెంట్స్ వస్తాయి. సో ఈ గతంలో కూడా ఇక్కడికి ఈ ఆసుపత్రిలో పాములు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పాములు ఎక్కడ వస్తాయో, చీకటి ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రోగులు కూడా భయాందోళనకు గురవుతూ రాత్రంతా కూడా కరెంటు కోసం జాగరణ చేస్తున్నటువంటి పరిస్థితి. కంటి ఆపరేషన్లు కూడా నిలిచిపోయాయి. ఎప్పుడు చేస్తారో ఏం కొత్తనని వాళ్ళు కూడా ఎదురుస్తున్నారు. డాక్టర్లు కూడా దీనిపైన ఏమి క్లారిటీ ఇవ్వకపోవడంతో రోగులు కూడా ఆందోళన జరుగుతూ కరెంటు కనీసం 2 రోజులైంది, ఇప్పటి వరకు రాలేదని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియజేసిన ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఆ విద్యుత్ శాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వీలైనంత తొందరగా దీన్ని కూడా ఈ సమస్యకు పరిష్కరిస్తామని కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో అయితే ఇక్కడ సిబ్బంది అయితేనేమి అదేవిధంగా విద్యుత్ శాఖ సిబ్బంది కూడా వచ్చి సమస్యను కూడా పరిష్కరించకపోవడంతో రోగులైతే అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఏదైతే సమస్యను కూడా పరిష్కరించి రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.